మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే 1K 10K 50K అలా సెలబ్రేషన్ చేసుకుంటా వెళ్తారు. కానీ నేను ఒక్కసారే 50K సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం కూడా ఉంది, అది కూడా చాలా హ్యాపీయే. అయితే 2 ఇళ్లల్లో 2 విధాలుగా సెలబ్రేషన్ చేసుకున్నాను. మొదటిసారి కేక్ కట్ చేసింది బావగారి ఇంట్లో. మా పెద్ద పాప లేదు కాబట్టి తను వీడియో కాల్లో ఉంది. వాళ్ళ డాడీ తనకి కేక్ తినిపిస్తున్నట్టుగా ఇదిగో తిను బంగారి అని చూపిస్తున్నారు. అక్క, బావగారు పిల్లలు, మా పండు, అలాగే బావగారు అల్లుడు గారు, మావారు, వీళ్ళంతా ఇంతమంది మధ్యలో కేక్ కట్ చేశాము. కేక్ కట్ చేసి ముందు మా వారికి పెట్టాను. ఆయన అయితే స్వీట్ తినరు, ఏదో కొంచెం పెట్టమని అంటే పెట్టేశాను. ఇక మీరు చాలామంది అడుగుతున్నారు మా అక్కను చూపించమని, అంటే మా తోటి కోడలను చూపించమని. అందరికీ యూట్యూబ్లో కనిపించడం ఇష్టపడరు కదా, అందువల్ల చూపించను. ఇక మా పండు అండోయ్ అందరికీ తెలిసిందే. పండు అబ్బాయి కాదు, అమ్మాయి, నా చిన్న కూతురు. అలా కటింగ్తో ఫైన్ షర్ట్ వేసుకొని ఉంది ఏంటి అనుకుంటున్నారా? మా మావయ్య గారికి తను అలా ఉండటం ఇష్టం. మేము కూడా ఇక అలానే వదిలేసాము. తనకి కూడా అలా ఉండటమే ఇష్టం లేండి. ఇప్పుడు నాకు కేక్ తినిపిస్తుంది బావగారు వాళ్ళ అబ్బాయి. ఈ బావు చిన్నప్పుడు మా పెళ్ళయింది. మా ఆయనగారు ఈయన్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. అలాగే నాకు కూడా అలవాటు అయిపోయింది. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కువ నేను అన్నం తినే కంచం దగ్గరికి వచ్చి ఆ కంచంలో చేతులు పెట్టి అన్నం తినేవాడు. అట్లా చిన్నప్పుడు లేండి, తెలిసి తెలియని వయసులో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇక బావగారు వాళ్ళ పాప కూడా కేక్ తినిపిస్తుంది. తనని నేనే వీడియోలో రానివ్వలేదులేండి. ఇక తన తర్వాత బావగారు అల్లుడు గారు. ఇక మీరు చాలామంది అడుగుతున్నారు బావగారు ఇల్లు చూపించమని. నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఆ ఇల్లు చూస్తే మా ఇల్లు చూసే పని లేదు, మా ఇల్లు చూస్తే ఆ ఇల్లు చూసే పని లేదు, సేమ్ డిటో. అక్కడి నుంచి ఇక నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లల్ని అందరినీ పిలిచాను. అందరినీ కాదు, మనకు దగ్గరలో ఉన్న పిల్లల్ని అందరినీ పిలిచేసి ఇక నాన్న చేత ఇలా కేక్ కట్ చేయించాను. మనం ఏది సాధించినా కానీ మనం సాధించామంటే దానికి మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే తల్లిదండ్రులే కారణం అనుకోవాలి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం చెప్పండి. మా మామయ్య గారు, అత్తయ్య గారు లేరు. ఉన్నట్టయితే నేను వాళ్ళతోనే ముందుగా సెలబ్రేషన్ చేసుకునేదాన్ని. ఏదైనా వాళ్ళతోనే అన్నట్టు ఉండేదాన్ని. ఎందుకంటే అప్పట్లో మాకు అందరికీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేశారు. మా అమ్మ నాన్నతో మేము గడిపిన టైం కంటే, నా అక్క చెల్లెలతో గడిపిన టైం కంటే మా మామయ్య గారితో, మా తోటికోడలతోనే నేను గడిపిన టైం ఎక్కువ. చాలా తక్కువ మా వాళ్ళందరితో గడిపింది. సరే, ఇప్పుడు వాళ్ళు లేరు కదా. ఇక్కడ పిల్లలందరికీ కేక్ కట్ చేయించి కేక్ అయితే తినిపిస్తున్నాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు సిగ్గుపడిపోతున్నారు. అంటే నేను పుట్టింది ఈ ఊరైనా కానీ వాళ్ళు నాతో కలిసి ఉండేది చాలా తక్కువ కదా. ఇక్కడ ఒక హీరో చూడండి, వాడు చాలా సిగ్గుపడిపోతాడు. ఎంత సిగ్గుపడిపోతుందంటే కేక్ వాడే తింటాడంట, నేను తినిపియొద్దంట. తిన్నప్పుడు మాత్రం వీడియో తీస్తుంటే ఒక లుక్ ఇచ్చాడు చూడండి, అస్సలు నాకు భలే నచ్చింది. అందుకే అక్కడ స్లో చేశాను. ఇకపోతే రెండో సెలబ్రేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తానండి. దాని గురించి నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటంటే మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని స్టెప్పుల తర్వాత గూగుల్ పిన్ అన్నది వచ్చింది. ఆ గూగుల్ పిన్ కోసం బంగారి పండు ఎప్పుడో అప్లై చేశారు. అది రావటం కూడా జరిగింది. కానీ చదువురాని నా మట్టి బుర్ర వల్ల దాన్ని పోగొట్టుకున్నాను. అలా పోగొట్టుకున్నానని చాలా బాధపడుతున్నాను. మనేది కూడా పెట్టుకున్నాను. ఈ మధ్యన పండక్కి అక్క వాళ్ళ అమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళు వచ్చారు. ఇద్దరు కూడా నా బాధ చూడలేక పాపం వాళ్ళు ఏం చేశారో ఎలా చేశారో 3 గంటలు ఇంకా అదే పని మీద కూర్చున్నారు. సరే, మా పాప అంటే పర్లేదు అనుకోవచ్చు, మా పాప కదా అని. అక్క వాళ్ళ అమ్మాయి ఉంది చూసారా, తను పసిపిల్ల తల్లి. ఇక ఇద్దరూ కలిసి ఏం చేశారో ఎలా చేశారో కానీ దాని ప్రాసెస్ అంతా చేశారు. ఇక దేవుడు రాసిపెట్టిండేమో 2 విధాలుగా సెలబ్రేషన్ చేసుకోవాలని. అయితే పిల్లలు ఎప్పటి నుంచో సెలబ్రేషన్ అంటే నాకేమో ఇష్టం లేదు, ఈ పిన్ని రాలేదని. ఇక మా వారేమో పిల్లలు కాల్ చేస్తున్నారని నాకు చెప్పా పెట్టకుండా కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చారు. ఆ కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చిన అర్ధగంటకి పోస్ట్ నుంచి ఈ పిన్ వచ్చింది. 2 విధాలా ఒకరోజే సెలబ్రేషన్ చేసుకున్నాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే కారణం మీరందరూ. ఎందుకంటారా, నా గోలను భరిస్తూ నా వీడియోలు చూస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా, మీ ఇంటి ఆడపడుచైన నా తరపున పేరున ధన్యవాదాలు.